తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గుండియాల. బాల్య వివాహాలను ఎంతగా అరికట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ నేటికి అనేక మారుమూల ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బాల్య వివాహాలను రద్దు చేయాలి, నిర్మూలించాలనే లక్ష్యంతో ఈరోజు జాతీయ స్థాయిలో ఒక సెమినార్ అయితే జరుగుతుంది. ఆ సెమినార్కు శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల ప్రాంతం నుంచి రమ్మనమ్మ అనే ఒక అమ్మాయి పాల్గొంది. గతంలో బాల్య వివాహాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలిచింది. అసలు బాల్య వివాహాన్ని ఎందుకు వద్దనుకుంది, తన వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు ఎలా తెలుసుకుంది, ఫైనల్గా ఈరోజు సక్సెస్ఫుల్ లేడీగా ఎలా నిలిచింది, ఆవిడ మాటలా తెలుసుకుందాం. రమణమ్మ గారు, ఫస్ట్గా మీరు ఒక ఇన్స్పైరింగ్ జర్నీ, ఏ ప్రాంతానికి చెందినవారు, ఎందుకు ఏ టైంలో బాల్య వివాహం మీకు ప్రయత్నం జరిగింది, వద్దనుకొని ఈరోజు ఎలా అచీవ్ అయ్యారు? సో నా పేరు రమణమ్మ అండి. మాది ఇక్కడ శ్రీకాకుళంలోనే కుంచాల కుర్మిపేట అనే గ్రామం. సో మా అమ్మగారికి 3 ఆడపిల్లల వల్ల వాళ్ళకి భారంగా అనిపించేటప్పటికి నాకు ఇలా పెళ్లి చేయాలనుకున్నారు. 9th క్లాస్ అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్లోనే నాకు పెళ్లి చేయాలనుకున్నారు. సో నేను అది నాకు ఇష్టం లేదని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. తర్వాత నేను మా టీచర్ ద్వారా CWDకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన తర్వాత 2017. సో వాళ్ళు రావడం జరిగింది, మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు మా పేరెంట్స్తో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ పెళ్లికి ఎన్ని రోజుల ముందు ఎలాంటి సిచ్యువేషన్ లో ఆపుకున్నారు? ఓకే, ఎంగేజ్మెంట్ రోజు వాళ్ళు రావడం జరిగింది. ఎంగేజ్మెంట్ రోజు నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మా పెళ్లి నిశ్చయించుకున్నారు. సో ఎంగేజ్మెంట్ రోజు తీసుకుని వెళ్ళిపోయి నన్ను పొన్నాడ సమ్మర్ క్యాంప్లోని జాయిన్ చేశారు. ఆ తర్వాత నేను నా ఎడ్యుకేషన్ కంటిన్యూ అయిపోయింది. కంటిన్యూ చేసిన తర్వాత 10th క్లాస్ వచ్చిన తర్వాత నేను ఒక నిర్ణయించుకున్నాను. సో మళ్ళీ 10th క్లాస్లో 10 పాయింట్స్ రాకపోతే దే ఆర్ డిసైడ్ టు మ్యారీ అగైన్. దే ఆర్ డిసైడ్ డిస్కషన్ వచ్చింది ఇంట్లో. 10th క్లాసే మీ దీనికి డెడ్ లైన్. ఓకే, సో 10th క్లాస్లో 10/10 తెచ్చుకోవాలి, అది నా మోటివ్ పెట్టేసుకున్నాను. తర్వాత KGBలోనే జాయిన్ అయ్యి 10th క్లాస్లో 10/10 వచ్చేసాయి. CGP 10/10 వచ్చింది. తర్వాత నెక్స్ట్ IIITకి అప్లై చేయడం వల్ల IIIT న్యూస్వీడ్ IIITలో సీట్ సాధించుకొని 6 years కంప్లీట్ కోర్స్ చేశాను ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో తర్వాత మాట్లాడుకుందాం. ఏ రోజు అయితే ఎంగేజ్మెంట్ కి ముందు ఫ్యామిలీని మీరు రిఫ్యూజ్ చేశారు, ఫ్యామిలీ డెసిషన్ రిఫ్యూజ్ చేశారు, ఆ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ మరి లేదు అక్కడ. ఎవరైతే CWD ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చారో వాళ్ళే నన్ను సేవ్ చేశారు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అదే తర్వాత పొన్నాడ సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేశారు. ఈ రోజు ఇంట్లోనే ఉన్నారు. సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా క్యాంప్ అయిపోయింది. డైరెక్ట్ గా ఇంకా 10th క్లాస్ KGB హాస్టల్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. 10th క్లాస్ తర్వాత అక్కడ నుంచి న్యూజివీడ్ వరకు జర్నీ 6 years కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్ క్యాంపస్ లోనే ప్లేస్మెంట్ రావడం జరిగింది సాఫ్ట్వేర్ కంపెనీలో. ఇప్పుడు ప్రెసెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా వర్క్ చేశాను IT సొల్యూషన్స్ కంపెనీ హైదరాబాద్ లో. 6 LP per annum అంటే మంత్లీ 50K ఎర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ గా మా పేరెంట్స్ కి నేను సపోర్ట్ గా ఉన్నాను. ఈ రోజు డబ్బులు ఇస్తున్నారు మీరు మీ ఇంటికి. అప్పుడు ఎప్పుడైనా డిస్కషన్ చేసుకున్నారా? ఆ రోజు నాకు పెళ్లి చేసి ఉంటే ఈ రోజు మీకు 50,000 ఇచ్చేవారు? ఎస్, డిస్కస్ చేసాం. సో ఆ రోజు పెళ్లి కానీ చేసుకుంటే వీళ్ళు కూడా పెళ్లి కానీ చేసిస్తే మీ అమ్మాయి ఈ పొజిషన్కి వచ్చేది కాదు. సో మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం మీ అమ్మాయి. ఆ రోజు భారంగా ఫీల్ అయ్యారు, కానీ ఇప్పుడు మీ భారమే అమ్మాయి తీరుస్తుంది. మీ తల్లిదండ్రులు ఎవరైనా ఇప్పుడు ఇక్కడికి? నో సార్, రాలేదు. తర్వాత వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు హ్యాపీ. సో ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ముందు పెళ్ళి ఆపిన తర్వాత ఈ పాప పెళ్ళి ఆపేసింది చూడండి, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి భారంగా తయారవుతుంది. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, మా ఇంటికి శాలరీ ఇవ్వడం ద్వారా వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. అమ్మాయి వాళ్ళకి ఒక బ్యాక్ బోన్ లా నిలబడింది. ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుందని ఊర్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రమణమ్మను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళందరికీ చదువుకోవడానికి మహిళలందరికీ ఈరోజు అవకాశాలు ఉన్నాయా? చదివితే సరిపడా ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయా? హాస్టల్స్ అయితే మాకు KGBవి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఓన్లీ మా అంటే పూర్ పీపుల్కే పెట్టారు. సో అందులో 10th వరకు చదువుకోవచ్చు. 10thలో 10/10 వస్తే డైరెక్ట్గా IIIT సీట్. సో IIIT సీట్ 6 years కోర్స్ అయిపోయిన తర్వాత ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ వస్తాయి, ప్లేస్మెంట్స్ వస్తాయి.
సో అందులో సెలెక్ట్ అయిన తర్వాత మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ప్రస్తుతం మీ ఇంటర్వ్యూ దేశం మొత్తం చూస్తుంది, వాళ్ళందరికీ మీరు ఒక మెసేజ్, బాల్య వివాహాలు చేసుకోకూడదు అని మెసేజ్ మా ప్రేక్షకులందరికీ. సో బాల్య వివాహాలు అనేది చట్టరీత్యా నేరం. సో మీ ఇంట్లో ఏమైనా ఇలా బాల్య వివాహాలు చేయాలనుకుంటే మీరు ధైర్యంగా ఎదుర్కోండి, ఏ ప్రాబ్లంనైనా ఎదుర్కోండి, మీ గోల్స్ కోసం మీరు ఫైట్ చేయండి. ఎవరు ఎన్ని చెప్పినా వినొద్దు. సో మీకు తెలుస్తుంది, మీ డెసిజన్ మీకు రైట్ అని మీకు తెలుసు. సో ఎవరి మాట వినకండి, మీ గోల్స్ కోసం ప్రయత్నించండి. నెక్స్ట్ ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా పట్టించుకోవద్దు, ఏ మాటలు పట్టించుకోవద్దు. నెక్స్ట్ 1098కి మీరు కాల్ చేసి చెప్పండి, మీకు ఏమి హెల్ప్ లేకపోయినా, మీ ఇంట్లో ఏమి హెల్ప్ లేకపోయినా 1098 అనేది మీకోసం వేచి ఉంటుంది. కాల్ చేయండి, కాల్ చేసి మీ గోల్స్ కోసం మీరు ప్రయత్నించండి. సూపర్ అమ్మా. ఇది ఈరోజు మనకు ఒక మంచి సిస్టర్ అయితే పరిచయం అయ్యారు. తన వయస్సు తక్కువగా ఉన్న సందర్భంలోనే 9వ తరగతి చదువుకుంటున్న సందర్భంలోనే తన ఇంట్లో తన తల్లిదండ్రులు తనకి వివాహం చేయాలని నిశ్చయించారు. ఎంగేజ్మెంట్కి ఒక్కరోజు ముందే ఈ మారుమూరు ప్రాంతంలో ఉన్న రమణమ్మ తన ధైర్యాన్నంతా కూడగొట్టుకుంది. బాల్య వివాహాలను నిర్మూలించే అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నుంచి సమ్మర్ క్యాంప్ అనేక కష్టాలు పడింది. తనకంటూ ఒక టార్గెట్ని చూస్ చేసుకుంది. అదే డీల్ని ఫ్యామిలీతో ఫిక్స్ చేసుకుంది. 10వ తరగతిలో 10/10 వస్తే తప్పనిసరిగా బాల్య వివాహం నన్ను చెయ్యొద్దు అని చెప్పి ఒక గోల్ నిశ్చయించుకొని ఆ గోల్ని సాధించింది. తద్వారా ఈరోజు సంవత్సరానికి 6 lakhs ప్యాకేజీ, నెలకి 50,000 పైన ప్యాకేజీ అందుకుంటున్న రమణమ్మగా మన ముందు నిలిచింది. తను కూడా ఒకే మెసేజ్ ఇస్తోంది, బాల్య వివాహాల వల్ల బాలికలందరికీ కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉందని, బాల్య వివాహాలను ఎవరు ప్రోత్సహించవచ్చని, ఇన్ కేస్ బాల్య వివాహాలను చేసుకోబోయే ఎవరైతే బాలికలు ఉన్నారో వారు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారికి కూడా ప్రభుత్వాలన్నీ సపోర్ట్గా ఉంటాయని, బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా అందరూ ప్రయత్నించాలని చెప్పి రమణమ్మ చెప్తున్నారు. ప్రస్తుతం ఈవిడ దేశం మొత్తానికి ఇన్స్పైరింగ్గా మారారు. కొద్దిసేపటి క్రితమే నేషనల్ స్థాయిలో జరిగిన ఓ సెమినార్లో తన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ పోసుగుచ్చినట్టు చెప్పడం అయితే జరిగింది. భవిష్యత్తులో బాల్య వివాహ నిర్మూల భారతదేశాన్ని చూడడమే తన లక్ష్యమని రమణమ్మ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.